హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మొన్న ఒక సంచలన నిర్ణయం తీసుకుంది కదా. గతంలో ఒక రాజకీయ ప్రేరేపిత హత్యలో అసూలు బాసిన తోట చంద్రయ్య అనే వ్యక్తికి ఆయన కొడుకుకు గవర్నమెంట్లో శాశ్వత ఉద్యోగాన్ని కేటాయిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. దాని మన పార్థసారథి గారు బ్రీఫింగ్ కూడా వచ్చారు, ఒకసారి చూడండి. గత ప్రభుత్వం అందరికీ తెలిసిందే, దౌర్జన్యకర పరిస్థితులు, అరాచకాలు, కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ కక్షలతో ఏ విధంగా మనుషుల్ని, నాయకులు, ప్రతిపక్ష నాయకుల్ని హతమార్చింది అందరూ కూడా చూశాం. దీంట్లో ప్రత్యేకంగా తోట చంద్రయ్య కేవలం ఒక నాయకుడి పేరుని చెప్పమని ఒత్తిడి చేసి అది చెప్పకపోవటం మూలంగా దారుణంగా పబ్లిక్ ప్లేస్ లో హతమార్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. సో మరి వారి కుమారుడు తోట వీరాంజనేయునికి శాశ్వత ఉద్యోగం కల్పించేందుకు సంబంధిత నియమాలు, చట్ట నిబంధనలు సవరించేందుకు సాధారణ పరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. గతంలో కూడా ఎక్స్ట్రీమిస్ట్ కిల్లింగ్స్ కానివ్వండి, లేదా పోలీస్ ఫైరింగ్ లో చనిపోయిన వారికి కానివ్వండి, అనేక సందర్భాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. మరి ఉన్నతాధికారి చనిపోయినా కూడా మంత్రివర్గ హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఇది ఏమన్నా అథెంటికేషనా? ఒకసారి ఆలోచించండి. గతంలో ఫైర్ యాక్సిడెంట్లలో లేకపోతే యాక్సిడెంట్లలో ఎదురుకాల్పులలో చనిపోయిన పోలీసులకు ఇట్లాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈయన తోటచంద్ర ఏమన్నా అమరజవానా? ఒక పార్టీకి సంబంధించిన, రెండు పార్టీలకు సంబంధించిన రాజకీయ ప్రేరేపిత హత్య. దీన్ని మనం గతంలో ఎట్లాంటి ముద్రలేసినాం ఈ రాష్ట్ర ప్రజల మీద, ఆ హత్యను ఎట్లా ఏ రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అరాచక పాలన, కిరాతక పాలన అని చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించినో తెలుసు కదా. నిన్న మొత్తం యువత అంతా ట్వీట్ల పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ పోస్టుల మీద పోస్టులు పెడతా ఉన్నారు. అయినా ఈ కూటమి సర్కారుకు సిగ్గురాదా, అది వేరే విషయం. కానీ అసలు తోట చంద్రయ్యను హత్య చేయడానికి కారణం ఏంది అనేది ఒక కొత్త సరికొత్త వార్త వెలుగులోకి వచ్చింది. ఒకసారి చూడండి. పాత కక్షలతోనే చంద్రయ్య హత్య, వైసీపీ పేరు పలకలేదని టీడీపీ అల్లిన ఒక సినిమా కథ మాత్రమే. తోట చంద్రయ్య హత్య జరిగింది ఆధిపత్య పోరులో. హతుడు తోట చంద్రయ్య టీడీపీకి చెందిన నిందితుడు చింతా శివరామయ్య వైసీపీ గుండ్లపాడు గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, అంటే దాయాదులు అయి ఉండొచ్చు. చంద్రయ్యకు శివరామయ్య మధ్య వారి ప్రాంతంలో వేసే సిమెంట్ రోడ్ విషయంలో గొడవలు వచ్చాయి. ఇది జరిగిన ఏడాదికి మాచర్లకు టీడీపీ నుండి జూలకంటి బ్రహ్మానంద రెడ్డికి ఇన్ఛార్జ్ పదవి రావడంతో అప్పటి నుండి చంద్రయ్య శివరామయ్యను హతమారుస్తానని గ్రామంలో హల్చల్ చేస్తూ సవాళ్ళు చేస్తూ తిరిగాడంట. ఎవరు? ఈ తోట చంద్రయ్య శివరామయ్యను హత్య చేస్తా అని చెప్పి ఇక తొడగొట్టడాలు, మీసాలు మెలేసడాలు ఇవన్నీ చేస్తూ వస్తుంటే నువ్వు నన్ను చంపుడేంద్రా అని చెప్పి ఈ క్రమంలోనే శివరామయ్య చంద్రయ్య కంటే ముందే తాను చంద్రయ్యను హతమార్చాలని నిర్ణయించుకొని తన కుమారుడితో పాటు 6 అనుచరుల సాయంతో చంద్రయ్యను హతమార్చాడు. దీనికి వైసీపీ పేరు పలకలేదని ఓ సినిమా కథనాల్ని ప్రచారంలోకి తెచ్చింది తెలుగుదేశం. ఇంకా దీన్ని ఇంకా ఎన్ఆర్ఐల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కడు ఇష్టారీతిన పోస్టులు పెట్టింది. ఏమని? జై జగన్ అంటే వదిలేస్తామని చెప్పి. అట్లా అనకపోవడంతో జై చంద్రన్న, జై తెలుగుదేశం అనడంతో పీక మీద కత్తి పెట్టి కోసేశారని కదా ఒక కథనం వల్లింది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఎంక్వైరీ అయిపోయింది. ఆ 6 నిందితులను జైలు శిక్ష కూడా వేసింది కోర్టు. అన్నీ అయిపోయినా కూడా ఈ హత్యను అడ్డం పెట్టుకొని మనమేమో జగన్మోహన్ రెడ్డిని శవాల దగ్గర పోయి నవ్వుతాడు, చిక్కటి చిరునవ్వులు చిందిస్తాడు అని చెప్పి మనం విమర్శలు చేస్తాం కదా. మరి మనం చేసింది ఏంది? వెన్నుపోటు దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్ని రాజకీయ ప్రేరేపిత హత్యలను వాడుకొని అధికారాలను అనుభవించినాం. సేమ్ ఇది కూడా అంతే. తోట చంద్రయ్య హత్యను చాలా సమర్థవంతంగా, చాలా కుట్రకోణంలో తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తల్లో నూరిపోసిందనమాట. తీరా ఏమైంది? ఇది రాజకీయ హత్య, 2 వర్గాల మధ్య జరిగిన, అంటే సవాళ్ళు ప్రతి సవాళ్ళ కోణంలో జరిగిన హత్య అని తెలియంది కదా ఈరోజు. అట్లాంటి రాజకీయ ప్రేరేపిత హత్యకు వాళ్ళ కొడుకుకు కారుణ్య నియామకం కింద అన్ని జీవోలను సవరించి ఇస్తే ఇంకా ఏపీఎస్సీ ఎందుకు, టీఎస్పీఎస్సీ ఎందుకు, ఇంకా ప్రభుత్వాలు ఎందుకు, అధికారులు ఎందుకు? ఇదే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్లో భాగంగా మొత్తం ఈ కూటమి సర్కారులో 12 నెలల కాలంలో ఎట్లాంటి అరాచకాలకు, అట్రాసిటీస్కు ఈ కూటమి సర్కారు కేంద్ర బిందువు అయిందని చెప్పి లెక్కలతో సహా బయటపెట్టిండు. ఈ రోజు వరకు 390 హత్యలు జరిగినాయంట. 198 మంది మహిళల, ఆడవాళ్ళ మాన ప్రాణాలను తీసేశారు. ఇంకా ఇల్లీగల్ డిటెన్షన్స్ పేరుతో వైసీపీ కార్యకర్తలను, ఇతర కార్యకర్తలను, తర్వాత ప్రజా సంఘాల నాయకులను వేసి మొత్తం చూపించారు. అట్లాంటి వాళ్ళకందరికీ ఇంకా నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు
ఇంకా వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాం, మేము కూడా జీవోలు సవరించి ఇట్లనే మా అంటే కూటమి సర్కార్ హయాంలో టీడీపీ చేతిలో, టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన వాళ్ళకందరికీ ప్రభుత్వ నియామకాలు ఇస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేస్తే ఎట్టుంటుంది? 50 లక్షల మంది నిరుద్యోగులు యువత కూటమిని నమ్మిని ఓటేస్తే ఇట్లానా? ఒకసారి ఆలోచించండి. ఇంకా నోటిఫికేషన్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, దేనికి తతంగం? మెగా డిఎస్ మీద తొలి సంతకం అన్నారు, ఈ రోజు వరకు ఉద్యోగాల నోటిఫికేషన్లు పడలే. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా టీడీపీలో ఆ ఫ్యాక్షనిస్టు కోణాలు ఇవన్నీ చాలా పెద్దది. బషీర్బాగ్ కాల్పుల నుంచి మొదలు పెడితే చాలా ఉంటాయి. ఇంకా అందరికీ బాధ్యులుగా అందరికీ న్యాయం చేసుకుంటూ పోవాలనుకుంటే ఇట్లా ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతే ఇంకా ఉద్యోగాలు ఉండవాడ. సో ఆలోచించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.